హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సందాని ది రైడర్ డైరీస్. సో ఈరోజు వచ్చేసి మన NS200 ఆల్మోస్ట్ నియర్లీ 30,000 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఆ టైర్స్ అయితే చేంజ్ చేయించేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఈ రైనీ సీజన్స్కి కొంచెం స్లిప్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ రియర్ టైర్ వచ్చేసి బటన్ అనేది ఏం లేదు, టైర్ బటన్ అనేది కంప్లీట్గా ఇదైపోయింది, అరిగిపోయింది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే బటన్ ఉంది, బట్ స్టిల్ ఏంటి అంటే దానికి అది ఉన్నట్లు కనిపిస్తుంది కానీ బటన్స్ అయితే ఇంకా హార్డ్ అయిపోయింది టైర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు అపోలో టైర్స్ దగ్గర అయితే ఉన్నాము, నంద్యాల. ఒకసారి చూద్దాం, ఒకసారి రివ్యూ తీసుకుందాము, ఏమని ఏ టైర్ అయితే బాగుంటుంది, ఎంత ప్రైస్ ఉంది, అఫోర్డబుల్లా లేదా అనేది ఒకసారి చూసుకుందాము. సో మ్యాక్సిమం ఐ ట్రస్ట్ అపోలో. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ టైర్స్ చూపిస్తా, ఒకసారి చూడండి. సో రియర్ టైర్ వచ్చేసి చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఏం లేదు అసలు, ఇక్కడ నుంచి చూస్తే ఏం లేదు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు ఉంది, బట్ స్టిల్ ఇక్కడంతా చీలిపోయి ఉంది అండ్ కొంచెం చాలా హార్డ్గా అయిపోయింది టైర్ అయితే. ఇక్కడ కూడా మనం చూసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ అంతా పోయింది. సో ఇప్పుడు వచ్చేసి అపోలో టైర్స్కి వచ్చినాము, నంద్యాల బ్రాంచ్. చూద్దాం ఇది అఫోర్డబుల్ కాదా, ఏ టైర్ వేపిస్తే బాగుంటుంది ఏంటి అనేది సార్తో ఒకసారి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసిన తర్వాత ఒక మంచి టైర్ అయితే వేపించేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అపోలో టైర్స్ దగ్గర అయితే ఉన్నాము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి చాలా టైర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒక్కో టైర్ది ఒక్కో స్పెసిఫికేషన్ అయితే ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మన టైర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి బైక్కి చెక్ చేసి వస్తాము. సో నేను చెప్పినట్లు, సో నేను బెంగళూరుకి ట్రావెల్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఆల్మోస్ట్ ఈ సీజన్లో ఈ టైర్స్ అయితే మనం చూసుకుంటే అసలు బటన్ అనేది ఆల్మోస్ట్ ఇంకా లేదు. సో ఇంకా ఇదివరకే నాకు 2 to 3 పంచర్స్ అయినాయి ఈ టైర్ మీద. టైర్ కూడా చాలా హార్డ్గా అయిపోయింది. సో ఇక్కడ కూడా కొన్ని కట్స్ అయితే నేను అబ్జర్వ్ చేసినాను. సో ఈ టైర్స్తో లాంగ్ రైడ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రంట్ టైర్ అయితే మనం చూడడానికైతే సో ఇలా ఉంది, బట్ ఇక్కడ ఏంటి అంటే సో ఈ ఫ్రంట్ టైర్లో కూడా నాకు కొన్ని ఇక్కడ మొత్తం ఫ్రంట్ సైడ్, ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్లో చీలిపోయింది, కంప్లీట్గా ఇట్లా లైన్ వచ్చేసింది. అండ్ టైర్ అయితే చాలా హార్డ్గా అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంత హార్డ్గా అయిపోయింది. ఈ టైర్స్లో 4 లైన్లో ఇంకా డ్రైవ్ చేయాలి అంటే హై స్పీడ్స్లలో చాలా అంటే చాలా రిస్క్. సో అందుకనేసి మన నంద్యాల అపోలో టైర్స్కి విజిట్ చేసినాను. సో ఇక్కడ మనం ఇప్పుడు సార్తో మాట్లాడదాము. ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యాక్చువల్గా. సో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అపోలో ఆల్ఫా H1 ఉంది, అపోలో ఆల్ఫా S1 ఉంది. అపోలో టైర్స్లో 130/17. సో చాలా రకరకాలుగా టైర్స్ అయితే ఉన్నాయి. మన స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి సార్కి అయితే చెప్దాము, సార్ ఏం చెప్తారో మనం ఒకసారి విందాము. ఇన్ని రకాల టైర్స్ అయితే ఉన్నాయి, ఇంకా లోపల గోడౌన్ కూడా ఉంది. బట్ స్టిల్ ఒకసారి సార్ని అయితే మనం అడుగుదాము. బయట పోతున్నాం. హాయ్ సార్. సో సార్ ఇప్పుడు మన NS200 బైక్ ఉంది. సో దాని సైజ్ వచ్చేసి 130 సెక్షన్ రియర్ టైర్. సో నేను దాన్ని 140కి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మెయిన్గా నా పర్పస్ ఏంటంటే సార్, 4 లైన్ ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది, సమ్టైమ్స్ ఆఫ్ రోడ్ కూడా ఉంటుంది. నాకు ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ బోత్ కవర్ చేసేటట్లు టైర్స్ కావాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రైడ్స్ కూడా చేస్తూ ఉంటాను, లైక్ అరౌండ్ 400 to 500 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ కవర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు ఏ టైర్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఒకసారి నాకు చెప్తే కొంచెం బాగుంటుంది సార్. అంటే అపోలోలో ఎన్ని రకాల టైర్స్ ఉన్నాయి? యాక్చువల్గా మనకు వెహికల్కి ఉండేది ఈ టైర్ 130, ఇది వచ్చేసి 130, ఇది వచ్చేసి 140. కొంచెం దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం లా ఉంటుంది టైర్. మన ఫిట్మెంట్ అయితే రెండు సరిపోతాయి. ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ టైర్ ఉంది. ఇది మనకు వెహికల్తో పాటు రికమెండెడ్ కూడా ఈ ప్యాటర్న్ ఇస్తాడు. ఇంకా మనం కొంచెం అప్గ్రేడ్ చేద్దాము, మనం లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తాము, ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ చేస్తుంటాము అన్నప్పుడు మనకు ట్రాంప్లర్ ST అని చెప్పి ఒక ప్యాటర్న్ వస్తుంది. ఇది ట్రాంప్లర్ ST. ఇది వచ్చేసి రెగ్యులర్ టైర్. ఇప్పుడు మనకు వెహికల్కి ఎటువంటి టైర్ అయితే ఉందో అదే టైర్లో అదే సైజ్లో ఈ ప్యాటర్న్ వస్తుంది. కొంచెం ఆఫ్ రోడ్ ఆన్ రోడ్లో బాగుంటుంది. దీనికంటే ఇంకా మించి ఇంకా నాకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు లాంగ్ డ్రైవ్లో
స్పీడ్ కూడా బాగా కవర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ట్రాంప్లర్ XT నుంచి ట్రాంప్లర్ XR ఇక్కడ ఉంది, ట్రాంప్లర్ XR ఇది స్టీల్ రేడియల్. ఇప్పుడు నేను మీకు చూపించింది ఇది నార్మల్, ఇప్పుడు మన బైక్ ఉండేది కూడా నార్మల్, అవి నార్మల్. మనకి ఏమవుతుంది అది కూడా నార్మలే, మనకు అది వెహికల్తో వచ్చిన టైర్ కాబట్టి మాక్సిమం వెహికల్కి వచ్చేది మాత్రం నార్మల్ టైరే ఇస్తాడు. బయట కూడా ఎక్కువ నార్మల్ టైర్సే వాడుతుంటారు. మనం కస్టమర్కి వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ కావాలి, నాకు లాంగ్ డ్రైవ్ కావాలి, ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ కావాలి అన్న వాళ్ళకి ఈ టైర్ రికమెండ్ చేస్తాను నేను. ఇది ట్రాంప్లర్ XR అని చెప్పి స్టీల్ రేడియల్ వస్తుంది, ట్రాంప్లర్ XR స్టీల్ రేడియల్. ఇది వచ్చేసి మనకు దీంట్లో వారంటీ కూడా 2 years అన్కండిషనల్ వారంటీ, అప్ టు 50% ట్రేడ్ వరకు అన్కండిషనల్. మనకు ఏదైనా టైర్ ఫిజికల్గా డ్యామేజ్ అయింది, లాంగ్ డ్రైవ్స్ వెళ్తుంటాము, లేదంటే ఆఫ్ రోడ్లో వెళ్తుంటాము, ఏదైనా స్టోన్ తగిలి త్రో కట్ అయింది, టైర్ ఫిజికల్గా డ్యామేజ్ అయింది అనుకున్నా కానీ మనకు 50% ట్రేడ్ లోపల రీప్లేస్మెంట్ వస్తుంది. తర్వాత 5 years వరకు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వస్తుంది. ఇప్పుడు మీకు అదర్ బ్రాండ్స్ చూస్తే 5 years 6 years ప్రతి బ్రాండ్ కూడా వారంటీ ఇస్తారు. ఏం వారంటీ ఇస్తారంటే టైర్ బల్జ్ వచ్చింది, టైర్ మనకు బల్జ్ వచ్చేసింది, టైర్ ఉబ్బిందంటే వారంటీ ఇస్తారు. ఫిజికల్ డ్యామేజ్ అనేది ఒక అపోలోలో తప్పనిచ్చి మీకు వేరే ఏ బ్రాండ్లో కూడా ఫిజికల్ డ్యామేజ్ వారంటీ ఉండదు. ఓకే, అది ఏ టైర్ తీసుకున్నా అంతే, నాట్ ఓన్లీ ఈ స్పెసిఫిక్ ఎక్స్ట్రా ట్రాంప్లర్ XR కాకుండా మనం అపోలోలో ఎనీ 2-wheeler చిన్న స్కూటర్ టైర్ దగ్గర నుంచి పెద్ద బైక్ ప్రీమియం బైక్స్ వరకు కూడా ప్రతి టైర్కి ఆ వారంటీ ఇస్తాడు. కాకపోతే మనకు ఇప్పుడు స్కూటర్ తీసుకొని మనం 130-150 స్పీడ్ పోలేం, ఆఫ్ రోడింగ్ చేయలేం, దాంట్లో కంప్లైంట్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ. ఇది మనం ఆఫ్ రోడ్ ఎక్కువ చేస్తాము, లాంగ్ డ్రైవ్లు చేస్తాం కాబట్టి దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ మనకు ఉంటుంది. రైనీ సీజన్కి కూడా బాగుంటుంది. మీకు ఆఫ్ రోడ్ ఒకసారి చూసినా కానీ ఇప్పుడు మనకు రెగ్యులర్గా బైక్ ఉన్న టైర్ కానీ ఆ టైర్ కానీ మనం చూసినామంటే ప్యాటర్న్ కూడా తక్కువ ఉంటుంది, బటన్ డెప్త్ కూడా తక్కువ ఉంటుంది. ఇది బటన్ డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు రైనీ సీజన్లో మీరు ఆఫ్ రోడ్ మడ్ కండిషన్లో ఉన్న రోడ్లలో కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకొకటి వచ్చేసి మన కౌంటర్లో ఎస్పెషల్లీ మన కౌంటర్లో ఈ టైర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ప్రతి కౌంటర్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే మన దగ్గర వచ్చేసి ప్లస్ పాయింట్ ఏమంటే మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు టైర్ ఫిజికల్ డ్యామేజ్ అయింది, లేదంటే బల్జ్ వచ్చింది, కంప్లైంట్ వచ్చింది టైర్ అన్నప్పుడు మీకు టైర్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ జనరేట్ చేసి 3 to 4 days లోపల మీకు టైర్ ఎక్స్చేంజ్ ఇస్తారు. రీప్లేస్మెంట్ టైర్ మన కౌంటర్లో మీకు స్పాట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అదొకటి మనము కస్టమర్ కోసము, ఇప్పుడు మీరు టైర్ తీస్తారు, నేను 3 days తర్వాత టైర్ ఇస్తానంటే మీరు ఆ బైక్ అట్లా పక్కన పెట్టలేరు. కాబట్టి మన దగ్గర వచ్చేసి స్పాట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు సో ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయా సార్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్? మీకు ప్రైస్ అయితే ఈక్వల్గా అదర్ బ్రాండ్స్తో ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే మనకు అదర్ బ్రాండ్స్లో నార్మల్ టైర్ ప్రైస్కి మన దాంట్లో స్టీల్ రేడియల్ టైర్ వస్తుంది, స్టీల్ రేడియల్. ఇంకొకటి వచ్చేసి ఈ ప్యాటర్న్ టైర్స్ మీకు అదర్ బ్రాండ్స్లో అంత రేంజ్ లేదు, ప్యాటర్న్స్ మీకు ఆ ప్యాటర్న్ ఎక్కువ దొరుకుతుంది. అవును, అపోలోలో మాత్రము మీకు ఒకటే సైజ్లో 4-5 ప్యాటర్న్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఇది ఉంది ట్రాంప్లర్ XR, ఇంకొకటి చూపించిన ట్రాంప్లర్ ST, తర్వాత యాక్టివ్ జిప్ R5, ఇట్లా 4-5 రకాల ప్యాటర్న్స్ దొరుకుతాయి. ఓకే సార్, మెయిన్గా ఇంకోటి నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ పోస్టర్లో ఏదైతే చూస్తున్నామో ఆల్ఫా H1 సిరీస్ అనేది, సో ప్రీమియం బైక్స్కి ఎక్కువ అది ప్రిఫర్ చేస్తారు అని విన్నాము. సో అది ఇది, సో దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్? అంటే ఏది బెస్ట్ అంటారు? నేను చెప్పిన ఏమంటారు అంటే నా స్పెసిఫికేషన్స్కి ఆల్ఫా H1 సెట్ అవుతుందా లేదా ఇది సెట్ అవుతుందా, ఏది మీరు ప్రిఫర్ చేస్తారు? మనకు కామన్గా చెప్పాలంటే అది ఆల్ఫా H1 అనేది 6 years బ్యాక్ లాంచ్ అయింది. అది టైర్ 6 years బ్యాక్ లాంచ్ అయింది కాబట్టి 6 years బ్యాక్ లాంచ్ అయింది కాబట్టి మ్యాక్సిమమ్ మనం టైర్ ఏదైనా చేంజ్ చేయాలని చెప్పి యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్ సెర్చ్ కొట్టినప్పుడు ఎక్కువ ఆ టైర్ రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే అది 6 years బ్యాక్ లాంచ్ అయింది. ఈ టైర్ వచ్చేసి ట్రాంప్లర్ XR ఇది 1 year బ్యాక్ లాంచ్ అయింది. తర్వాత ఆ ప్యాటర్న్ వచ్చేసి మనకు ప్లేన్ ప్యాటర్న్ లాగా కనపడుతుంది. కస్టమర్కి ఒక డౌట్ వస్తుంది, ఇంత ప్లేన్ ఉంది టైర్ గ్రిప్ ఇస్తుందా లేదా, పర్ఫార్మెన్స్ ఉంటుందో లేదో అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. కాబట్టి కంపెనీ కూడా ఈ ప్యాటర్న్లో ఇప్పుడు లాంచ్ చేసింది. ఇప్పుడు మీరు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్కి ఎక్కువ చూస్తుంటారు టైర్స్. సో ఏ బైక్స్ వేసుకోవచ్చు సార్? అబౌవ్ 150 cc, అబౌవ్ 150 మీకు పల్సర్ 150 దగ్గర నుంచి ఈ ప్యాటర్న్స్ వస్తాయి. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ, సో ఇప్పుడు మీరు నాకు 2 టైప్స్ సజెస్ట్ చేసినారు. ఒకటి వచ్చేసి దీని మోడల్ ఏమన్నారు సార్? యాక్టివ్ గ్రిప్ R5. సో నా బైక్ ప్రెసెంట్ ఉన్న మోడల్ వచ్చేసి ఇదే, అవునా? సో మీరు సజెస్ట్ చేస్తుంది అయితే ట్రాంప్లర్ రెండింటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది మనకు నార్మల్ టైర్, ఇది స్టీల్ రేడియల్. నార్మల్ టైర్ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఈ టైర్ థ్రెడ్ ప్లస్ రబ్బర్తో తయారై ఉంటుంది. ఇది స్టీల్ వైర్ ఉంటుంది లోపల, స్టీల్ వైర్. ఇప్పుడు మనకు థ్రెడ్ తర్వాత స్టీల్ వైర్ రెండు పెట్టి ఏది స్ట్రాంగ్ అని చెప్తే మనం స్టీల్ వైర్ స్ట్రాంగ్ అంటాం. అలాగే సేమ్ థింగ్ ఇది స్టీల్ వైర్తో తయారైంది కాబట్టి దీంతో పోల్చుకుంటే ఈ టైర్ మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్పీడ్ రేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తే 66H, ఇది 66S. 66H 66 అనేది లోడింగ్ కెపాసిటీ. మనకు టైర్ ఎంత వెయిట్ వరకు
కవర్ చేస్తుంది. దాదాపు 66 అంటే మీకు 300 kgs వరకు లోడ్ కెపాసిటీ ఉంటుంది. 2 టైర్స్. ఇది వచ్చేసి స్పీడ్ రేటింగ్, ఇది ఎస్ అంటే ఇది కూడా సార్ ఇక్కడ చూపించి ఇది కోడ్. ఇది మన 140 70 R17 అనేది ఇది మన బైక్ టైర్ సైజు. 66 అనేది లోడింగ్ కెపాసిటీ, టైర్ ఎంత వరకు లోడింగ్ మోస్తుంది, ఎంత వరకు లోడింగ్ కెపాసిటీ చేయగలుగుతుంది అనేది. హెచ్ అనేది స్పీడ్ రేటింగ్. ఇప్పుడు ఇది వచ్చేసి ఎస్, మనకు ఎస్ వస్తుంది స్పీడ్ రేటింగ్. ఇది హెచ్ వస్తుంది. ఎస్ వచ్చేసి దాదాపు 180 km వరకు మనం స్పీడ్ వెళ్ళొచ్చు, మాక్సిమం స్పీడ్. ఇది వచ్చేసి 210 km వరకు స్పీడ్ రేటింగ్ ఉంది. మనకు మాక్సిమం స్పీడ్ వచ్చేసి 210 km వరకు టైర్ గ్రిప్ ఇస్తుంది. స్టీల్ ఇంకొకటి, ఇది థ్రెడ్తో తయారైంది, ఇది స్టీల్ వైర్తో తయారైంది కాబట్టి అనుకోకుండా ఏదన్నా మనము రైడింగ్లో ఆబ్జెక్ట్ ఏదన్నా ఆబ్జెక్ట్ పైనుంచి వెళ్ళినప్పుడు కూడా ఇది ఈజీగా కొంచెం పంచర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో లోపల థ్రెడ్ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా ఆబ్జెక్ట్ తగిలినప్పుడు తొందరగా కట్ అవుతుంది. ఇది స్టీల్ వైర్తో ఉంటుంది కాబట్టి మాక్సిమం మనకు పంచర్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది ఈ టైర్లో. సో మీరు సజెస్ట్ చేసేది అయితే ఇప్పుడు ట్రాంప్లర్ ఎక్స్ఆర్. సో ఫ్రెండ్స్, సో ప్రస్తుతానికైతే సార్ చెప్పింది ఏంటి అంటే ట్రాంప్లర్ ఎక్స్ఆర్కి ప్రొసీడ్ అవ్వమంటున్నారు. మన బైక్ టైర్ సైజ్ వచ్చేసి 130, బట్ నేను అప్గ్రేడ్ చేస్తున్నాను 140కి. సో సార్ కూడా సజెస్ట్ చేసినారు. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సింది ఏమనుకున్నానంటే, సో ఫ్రంట్ టైర్ ఏదైతే సైజ్ ఉందో మీరు అదే వేపించండి, చేంజ్ చేయించొద్దు. బట్ బ్యాక్ సైడ్ టైర్ ఏదైతే ఉంటుందో అది మీరు చేంజ్ చేయించుకోవచ్చు, అప్గ్రేడ్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ అయితే అస్సలు అప్గ్రేడ్ చేయించుకోవద్దు. ఏ సైజ్ ఉందో అదో సైజ్ వేయించేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రివ్యూయింగ్ దీస్ ఆల్ టైర్స్ అండ్ మోడల్స్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు కూడా టైర్స్ అప్గ్రేడ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు సో నియరెస్ట్ అపోలో సెంటర్కి, ఐ మీన్ టైర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆర్ డీలర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి విజిట్ చేయండి, డిస్కస్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేయొచ్చు. టైర్ కూడా చూడడానికి నార్మల్ వెయిట్ అయితే లేదు, చాలా వెయిట్ ఉంది. సో ఇది మన ఫ్రంట్ టైర్. ఫైన్. సో నేనైతే ఈ టైర్స్ అయితే వేయించేసుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయినా మన NS200కి. సో అది ఇప్పుడు అప్గ్రేడ్ చేయించేద్దాం. నేను అపోలో ఎక్స్ఆర్ ట్రాంప్లర్ అయితే తీసుకున్నాను. ఒకటి 140 సెక్షన్, ఒకటి ఫ్రంట్ టైర్ వచ్చేసి నార్మల్దే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ టైర్ మీద వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్యాటర్న్స్ ఏందో చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్కి కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చింది. అదేంటో తెలిస్తే మీరు నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో యాజ్ పర్ సార్ సజెషన్ ఏంటి అంటే నేను అపోలో ఎక్స్ఆర్ ట్రాంప్లర్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడైతే ఈ టైర్స్ మీద ఏదో ఒక కంపాస్ది మోడల్ డిజైన్ అయితే ఇచ్చినారు. ఈ డిజైన్ ఎందుకు ఇచ్చినారు ఏంటి అనేది మీరు నా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అడిషనల్లీ మనకి ఇక్కడ టైర్ ఎప్పుడు చేంజ్ చేయించుకోవాలి అనే ఇండికేషన్ ఇచ్చినారు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ వరకు కరిగిపోతే అది 25% వరకు కరిగిపోయినట్టు టైరు. సెకండ్ స్టెప్ వరకు వెళ్ళిపోతే అది 50% టైర్ అరిగిపోయినట్లు. థర్డ్ స్టెప్ ఒక చిన్న లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గరికి కరిగిపోతే అప్పుడు 100% టైర్ అయితే అరిగిపోయినట్లు. ఆ మూమెంట్లో అగైన్ వీ హ్యావ్ టు రీప్లేస్ ద టైర్స్. సో ఇదొక గ్రేట్ స్పెసిఫికేషన్ ఫ్రమ్ అపోలో టైర్స్. సో ప్రజెంట్ అయితే అపోలో టైర్స్లో మనము ట్రాంప్లర్ ఎక్స్ఆర్ తీసేసుకున్నాము. సో వాటిని ఇప్పుడు ఫిక్స్ చేయాలని తీసుకెళ్తున్నాము, రీప్లేస్ చేపిద్దాం. మన ఓల్డ్ టైర్స్ తీసేసి అంతా అయిపోయింది. అండ్ నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించేసింది ఆల్మోస్ట్. అంటే కంపేర్ టు వేరే బ్రాండ్స్ ఈ అపోలో టైర్స్ అనేది చాలా రీజనబుల్గా వచ్చేసినాయి. చాలా బాగుంది టైర్ ప్యాటర్న్ కానీ. అండ్ స్పెషల్గా మనం చూసుకుంటే దాంట్లో టైర్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ఓకే, సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి టైర్లో అయితే. ఇంకా ఈరోజు సండే ఆల్మోస్ట్ వచ్చేసి 2 o'clock అయిపోయింది. ఇంకా మనము వీల్ అలైన్మెంట్స్ ఎక్కడ ఉందో ఏందో చూసుకోవాలి. ఇన్ కేస్ ఉన్నా కూడా ఇది లంచ్ టైం అండ్ ఎస్పెషల్లీ సండే ఉంటాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని రిక్వెస్ట్ మీద చేంజ్ చేయించేసుకోవాలి టైర్స్. ఎక్స్ఆర్ టైర్స్ వేయించేసిన తర్వాత నేను కంప్లీట్గా రివ్యూ ఇస్తాను, రైడ్ చేసేసి ఆ టైర్స్ మీద కంప్లీట్ రివ్యూ ఇస్తాను. అంటే ఒక లాంగ్ ట్రిప్ వేసేసి టైర్ ఎట్లా ఉంది మనకు, అది 4 లైన్లో ఎంత అంటే స్టెబిలిటీ ఇస్తుంది, హై స్పీడ్ ఎంత వస్తుంది, అండ్ అడిషనల్లీ ఏమంటారు అది మైలేజ్ ఉంది కదా, సో మైలేజ్ ఏమైనా డ్రాప్ అవుట్ అవుతుందా ఎక్స్ఆర్ టైర్స్ వేపిస్తే. ఎందుకంటే ఎక్స్ఆర్ టైర్స్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. నేను రియర్ టైర్ లిఫ్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5+ ఉండి ఉండొచ్చు, లైక్ 5 kgs అబవ్ ఉంది.
రియర్ టైర్. ఫ్రంట్ టైర్ వచ్చేసి 3 kgs అలా చూపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా కాదు, లిఫ్ట్ చేస్తానే మనకు తెలుస్తుంది కదా ఎన్ని కేజీస్ ఉన్నాయి ఏంటి, ఎంత వెయిట్ ఉంది అనేది. సో అది మ్యాటర్. చూద్దాం ఇంకా అది ఎంత మైలేజ్ ఇస్తుంది, హై స్పీడ్స్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ చాలామంది కూడా చెప్తున్నారు ట్రాంప్లర్ XR వచ్చేసి కొంచెం సౌండ్ ఇస్తుంది అనేసి. అది కూడా మనం ఒకసారి చెక్ చేయించేసుకుందాం. అదే చెకింగ్ అంటున్నా, అదే మనమే వెరిఫై చేసుకుందాం రైడ్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. అది ఏముంటుందో ఏమో ఒకసారి చూడాలా. ఇక్కడ బ్రిడ్జ్ స్టోన్ క్లోజ్ అయింది, ఆటో గ్యారేజ్ ఇది. మన బజాజ్ షోరూమ్ ఉంది. ఇంకా ఫ్రంట్లో 2 ఉన్నాయి. సో ఆ 2 కూడా క్లోజ్ చేసి ఉంటే, సో టుడే మన బ్యాడ్ లక్. సో ఇప్పటికిప్పుడు మనం చేంజ్ అయితే చేయించుకోలేము, వెయిట్ చేయాల్సి వస్తుంది. యా, వీల్ సేఫ్ ఇక్కడ చేస్తారేమో, ఒకసారి ట్రై చేద్దాం. లక్కీలీ ఒకటైతే ఓపెన్ అయ్యి ఉంది. మనము రిక్వెస్ట్ మీద అడిగి చేయించేసుకోవాలి. ఇక్కడ మెషిన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఎంకే వీల్ అలైన్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మన సాయిదిత్య హోండా షోరూమ్ ఉంది కదా, సో దాని పక్కన ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మన టైర్స్ చేంజ్ చేస్తున్నారు. కొన్ని మెషిన్స్ కూడా ఉంటాయి, సో వాటిని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. మన న్యూ టైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 140 సెక్షన్ ఒకటి, 80 సెక్షన్ ఒకటి. సో ఈ టైర్స్ని వచ్చేసి అక్కడ మెషిన్ కనిపిస్తుందా, ఆ మెషిన్లో పెట్టేసి ఓల్డ్ టైర్స్ రిమూవ్ చేసేసి న్యూ టైర్స్ని ఇన్సర్ట్ చేస్తారు. సో అది ప్రాసెస్. అండ్ ఇంకోటి వచ్చేసి మన ఫ్రంట్ టైర్ వచ్చేసి 30% అయితే ఉంది. అది ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్తాను, మీకు చూపిస్తాను. సో మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, వచ్చి తీసుకెళ్ళండి. ఫ్రంట్ టైర్ ఒకటే, అదైతే మనకు లోకల్లో యూజ్ అవుతుంది. ఓల్డ్ 130 సెక్షన్, ఓల్డ్ 130 సెక్షన్, న్యూ 140 సెక్షన్.
ప్రజెంట్ అయితే మనము కొత్త టైర్ అయితే ఇన్స్టాల్ చేయించేసినాము. సో బట్ ఇక్కడ ఏంటి అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ మనకు టైర్ ఉంది కదా, ఈ టైర్ వచ్చేసి దగ్గర దగ్గర 25 to 30% వరకు ఉంది. ఇంకా ఏం అవ్వలేదు, కొంచెం అంతే. ఓకే లోకల్కి యూజ్ చేసుకోవచ్చు, బట్ హెవీ స్పీడ్స్లలో యూజ్ చేయకుండా ఎవరైనా ఎకనామీలో లోకల్గా యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సింగిల్ పంచరే పడింది, ఇంకా ఒక పంచర్ తప్ప ఇంకేం పడలేదు. అది కూడా అంత బాగానే ఉంది. ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఈ టైర్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ చేయండి. బట్ ఒకరికి ఆప్షన్ అయితే ఉంది, ఒకరు యూజ్ చేసుకోగలరు. రియర్ టైర్ ఇంకా పూర్తిగా కంప్లీట్గా అయిపోయింది, సో రియర్ టైర్ వద్దా అనేసి అనుకుంటున్నాను. బట్ ఫ్రంట్ టైర్ అయితే చాలా బాగుంది. సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేయండి, ఈ టైర్ ఎక్కడ పెట్టాను ఏంటి అనేది ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. బట్ ప్లీజ్ హై స్పీడ్స్లో మాత్రం యూజ్ చేయండి. సో ఎప్పుడైనా కానీ మనము ఇక్కడ ఎయిర్ ఫిల్ చేయించుకునేటప్పుడు సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఫ్రంట్ రియర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్కి ఓన్లీ రైడర్ ఎంత 25, రైడర్ ప్లస్ పిలియన్ వచ్చేసి ఫ్రంట్లో 25, రియర్లో వచ్చేసి 30. మనం ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేసినట్లే మనము ఎయిర్ ఫిల్ చేయించుకోవాలి. కొంతమంది అంటే ఇక్కడ వీల్ అలైన్మెంట్ సెంటర్ కాబట్టి ఇలా తెలిసిపోతుంది. సో మనం అదే బయట పంచర్ షాప్లలో చేయించుకున్న తర్వాత కొంతమంది ఫ్రంట్ 35, బ్యాక్ సైడ్ 40 అట్లా ఫిల్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ప్రాక్టీస్. సో టైర్ ప్రెజర్ తట్టుకోలేదు, సో కొంచెం హై స్పీడ్స్లలో ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నేనైతే ఈరోజు నైట్రోజన్ ఫిల్ చేయించుకున్నాను. నైట్రోజన్ ఆల్వేస్ ప్రిఫర్ చేయండి. నైట్రోజనే లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ మంచి స్టెబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు తెలుసా 2-వీలర్కి కూడా వీల్ అలైన్మెంట్ ఉంటుందనేసి. సో అలైన్మెంట్ ఇదే. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడుతున్నామో అటు సైడ్ కూడా సేమ్ నెంబర్ పెట్టించుకోవాలి. సో ఎప్పుడైనా ఈ అలైన్మెంట్ మిస్ అయింది అంటే వెహికల్ వచ్చేసి 200% కొంచెం షేక్ అవుతుంది హై స్పీడ్స్లలో. సో అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చైన్ కూడా అడ్జస్ట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బెటర్ ఏంటి అంటే మీరు ఎక్కడైనా లోకల్ షాప్స్లలో పంచర్స్ చేయించుకున్నప్పుడు ఎక్కడైనా చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉంది. సో అటు సైడ్ కూడా మనము ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు 20 మాత్రమే పెట్టించాలి. సో 22 కానీ 24 కానీ లేదా లో గ్రేడ్లో 16 అలా వెళ్ళిపోయినప్పుడు సో టైర్ అనేది అలైన్మెంట్ మిస్ మ్యాచ్ అయింది. సో అది మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఫైనల్గా అయితే మనం చూసుకున్నట్లయితే సో అపోలో టైర్స్ ఎగ్జార్ వేయించేసినాము. ఎగ్జార్ XT ఫ్రంట్ బ్యాక్ అట్ ఏ టైం చేంజ్ చేయించేసినాము. సో ఇదంతా నాకు వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోయింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే మా అపోలో టైర్స్ నంద్యాల డిస్ట్రిబ్యూషన్స్ వారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు దగ్గరుండి ప్రతి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయించి ఈ టైర్స్ని నాకు సజెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, దీని గురించి రివ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి కంప్లీట్గా రైడ్ చేసి అట్లీస్ట్ ఒక 100 kilometers అట్లా రైడ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చెప్తాను. లేదు అనుకుంటే నేను ఒక లాంగ్ ట్రిప్ వేయాలనుకున్నాను. ఆ ట్రిప్ తర్వాత నేను మీకు ఈ రివ్యూస్ గురించి ఖచ్చితంగా చెప్తాను. టైర్స్ ఎలా ఉన్నాయి, ఎలా స్టెబిలిటీ ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను.